వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్, ఇన్కమ్, అలానే ఇంకా రిమైనింగ్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఇవి మెయిన్గా ఎందుకు మనకు యూజ్ అనేది అవుతుంది అన్న దాని గురించి వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఈడబ్ల్యూఎస్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి ఏంటి సీట్ రావడం అన్నది దాని తర్వాత ఏంటి ఆ సీట్లో ఏదైతే మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయో అవి తెచ్చుకోవడం అన్నది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా సీట్ రావడానికి ఒక సర్టిఫికేట్, సీట్ వచ్చిన తర్వాత బెనిఫిట్ అయ్యేవి కొన్ని సర్టిఫికేట్స్ మనకైతే ఉంటాయి. అందులో భాగంగానే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటాయి. మరి ఈ సర్టిఫికేట్ ఏది ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఒకసారి అయితే తెలుసుకుందాం. మెయిన్గా మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కదా, ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏంటి అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈ సర్టిఫికేట్. ఇది మెయిన్గా ఎవరైతే ఓసీ కేటగిరీ ఉన్నారో వీళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా యూజ్ ఏంటి మనకు అన్నది గమనించినట్టయితే మెయిన్గా మనకు మీరు వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ అనే ఆప్ చేసుకుంటారు కదా, అలా చేసుకున్నప్పుడు కొన్ని కాలేజెస్లో మనకు అన్ని కాలేజెస్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద కొంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వేషన్లో ఉంటాయి. ఆ యొక్క సీట్స్ రిజర్వేషన్లో ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఆ కాలేజ్ ఆప్ చేసుకున్నట్టయితే ర్యాంకును బేస్ చేసుకొని వాళ్ళకు ఆ సీట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అయితే అవుతుంది. సేమ్ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేటెడ్ కూడా ఇందాక నేను చెప్పిన బెనిఫిటే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ కాలేజెస్లో మనకు కేటగిరీ వైజ్ పర్సెంటేజెస్ అయితే ఉంటాయి. అంటే ఎంత పర్సెంట్ సీట్స్ అనే వాళ్ళకు రిజర్వేషన్ చేసి ఉంటారు ఆ పర్టికులర్ కాలేజీలో పర్టికులర్ కేటగిరీ రిలేటెడ్గా అన్నది మనమైతే గమనించి, సో ఇలా ఆ వెబ్ ఆప్షన్స్లో ఆ పర్టికులర్ కాలేజ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు మీరు ఆ కేటగిరీ చెందిన వాళ్ళు అయినట్లయితే మనకు ఆ కాలేజీలో సీట్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇక్కడ డెడికేటెడ్గా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలా సీట్ అలాట్ చేస్తారన్నది విడదీసి మనం అయితే మాట్లాడుకుందాం. సో బట్ ఏంటి అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇక థర్డ్ది ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్యూర్లీ మనకు ఫినాన్షియల్గా బెనిఫిట్ అయితే కలగజేస్తుంది. అంటే ఏంటి అంటే మీకు ఒక కాలేజీలో సీట్ అనేది ఉంది, సీట్ వచ్చిన తర్వాత మీకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే మీ తరపున గవర్నమెంట్ వాళ్ళు ఫీజు పే చేయాలి అంటే ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ని బేస్ చేసుకునే వాళ్ళు ఫీజు అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళు వీటిని యూటిలైజ్ అయితే చేసుకోండి. మోస్ట్లీ ఈ 3 సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు వాటిని యూటిలైజ్ అయితే చేసుకోండి. దీంతోపాటు ఏమన్నా మనకు ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ కానీ ఇలా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నట్టయితే వాటిని కూడా మీరు యూజ్ అనేది చేసుకోండి. అవి మనకు సపరేట్గా వెరిఫై అయితే చేస్తారు. అది నేను కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. అక్కడ ఏంటి అంటే అది మనకు అది ఒకవేళ వెరిఫై అయ్యింది అనుకోండి, మనకు ఏంటి అంటే ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అందులో మనకు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ రిలేటెడ్గా కూడా కొంత పర్సెంట్ సీట్స్ అనేవి రిజర్వేషన్లో ఉంటాయి. ఆ యొక్క సీట్స్ మీకే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్ ఇవన్నీ అందరికీ ఉంటాయి, కానీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కొద్ది మందికే ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకు మంచి కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఎందుకైతే యూజ్ అవుతాయి. సో ఎవరి దగ్గర అయితే ఉన్నట్టయితే డెఫినెట్గా వీటిని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.